కేంద్ర సర్కార్పై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఉపాధి హామీ పథకాన్ని కేంద్రం నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తోందన్న రేవంత్ కార్పొరేట్ కంపెనీలకు దేశాన్ని అప్పజెప్పే ప్రయత్నం చేశారని విమర్శించారు. నరేగా చట్టాన్ని పునరుద్ధరించే వరకు పోరాడతామని, మోదీ క్షమాపణ చెప్పే వరకు వదిలిపెట్టబోమని అన్నారు. సర్ పేరుతో ఓట్లు తొలగించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. సర్ వెనుక పెద్ద కుట్ర ఉందన్నారు రేవంత్. ఇవాళ అదానీ అంబానీ లాంటి పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలకు అగ్వకు లేబర్ దొరకడం లేదు కాబట్టి ఈ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని గ్రామాలలో రద్దు చేస్తే మళ్ళీ గ్రామాలలో ఉన్న పేదలు వలసల పేరు మీద పట్టణాలకు తరలి వస్తారు. ఎప్పుడైతే పేదలు పట్టణాలకు వస్తారో అదానీ అంబానీలకు అగ్వకు కూలీలు దొరుకుతారు. తిరిగి మళ్ళీ ఈస్ట్ ఇండియా కంపెనీలకు మనల్ని కట్టు బానిసలుగా చేయడానికి, వెట్టి చాకిరిని అందించడానికి ఈరోజు నరేంద్ర మోడీ గారు జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని రూపుమాపే ప్రయత్నం చేస్తుండు. ఇది కార్పొరేట్ కంపెనీలు పన్నిన కుట్ర. ఆ పన్నిన కుట్రను అమలు చేస్తున్నది బీజేపీ. నరేంద్ర మోడీ ఈ కుట్రను తిప్పికొట్టాల్సిన బాధ్యత ప్రతి పౌరుడి మీద, ప్రతి పేదవాడి మీద ఉన్నది. పేదల ప్రతినిధి అయిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద ఉన్నదని చెప్పి ఈరోజు మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా. రైతు కూలీల కోసం ఏదైతే రైతు వ్యతిరేక చట్టం తీసుకొచ్చిండో నరేంద్ర మోడీ, విబీజీ, రామ్జీ, అందులోనే గందరగోళం ఉంది. వికసిత్ భారత్ ఎక్కడున్నది? ఇందులో సంక్షోభ భారత్ను సృష్టిస్తున్నావు. పేదలను వెట్టి చాకిరి బానిసలుగా చేయడానికి నువ్వు చట్టాన్ని తెస్తున్నావు నరేంద్ర మోడీ గారు. ఈరోజు మళ్ళీ ఏ తెలంగాణ రాష్ట్రం అయితే ఈ చట్టానికి స్ఫూర్తినిచ్చిందో, ఏ తెలుగు భాషల ప్రాంతంలో మొట్టమొదట అమలు జరిగిన మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టం ఉందో పునరుద్ధరించే వరకు నీతోని కొట్లాడతాం. ఈ చట్టం పేదలకు వ్యతిరేకంగా తెచ్చినందుకు మళ్ళీ పేదలకు, ఈ జాతికి క్షమాపణ చెప్పే వరకు నరేంద్ర మోడీ గారిని వదిలే సమస్యనే లేదు. 2024 పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ పేద ప్రజలకు అనుకూలమైన, పేద ప్రజలకు హక్కు కల్పించిన, పేద ప్రజలకు భద్రత కల్పించిన రాజ్యాంగాన్ని మార్చడానికి కుట్ర చేసి 400 సీట్లు మాకు ఇవ్వండి, మేము నూతన పరిపాలన తీసుకొస్తామని చెప్పి భారతీయ జనతా పార్టీ ప్రజల దగ్గరికి వెళ్ళారు. ఎన్డీఏ కూటమి రోజు అధికారంలోకి రావడం వల్ల, వాళ్ళు ఆశించిన 400 సీట్లు సాధించకపోవడం వల్ల రాజ్యాంగాన్ని సమూలంగా మార్చి వాళ్ళకు అనుకూలంగా రాసుకోవాలన్న ఆలోచన వాయిదా పడ్డది. ఓటర్ల ప్రక్షాళన అని చెప్పి ఎస్ఐఆర్ తీసుకొచ్చిండ్రు. తద్వారా ఈ దేశంలో ఉండే మైనారిటీలు, పేదలు, దళితులు, ఆదివాసీలు, గిరిజనులను, అత్యంత నిరుపేదలను, ముఖ్యంగా నిరుపేదకు, భూమి లేని వానికి, సొంత ఇల్లు లేని వానికి రక్షణ ఓటే. ఓటు ఒక్కటే ఆయుధం. ఇల్లు లేని వాడికి, ఆస్తి లేని వాడికి గుర్తింపే ఓటు. ఇవాళ గుర్తింపును తొలగించాలి, ఓట్లను తీసేయాలని ఎస్ఐఆర్ తీసుకొచ్చిండ్రు. ఎప్పుడైతే ఓటు హక్కు తీసేస్తాడో అతని ఆధార్ కార్డు పోతుంది, అతని రేషన్ కార్డు పోతుంది, అతనికి ప్రభుత్వం నుంచి అందే సంక్షేమ పథకాలు రద్దయిపోతాయి. చివరికి దేశంలో ఉండాలనా లేదా అని అంటే అతను ఉండాలనా లేదా అని నిర్ణయించేది కూడా భారతీయ జనతా పార్టీ చేతిలోకి వెళ్తుంది. అట్లా కోట్లాది మంది పేదలని ఈ దేశ పౌరులే కాదు అని చెప్పి వాళ్ళని తిరిగి వెట్టి చాకిరి కింద బానిసలుగా తయారు చేయడానికి ఈరోజు భారతీయ జనతా పార్టీ కుట్ర చేస్తుంది.